హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనిషి అడవిని చూడటానికి కాదు, అడవే మనిషిని చూసేలా చేసిన ప్రదేశం ఏదైనా ఉందా అంటే ఎస్, అది ఉంది. అదే వైజాగ్ జూ, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. ఈ వీడియో కేవలం టూర్ మాత్రమే కాదు, ఇది వైల్డ్ లైఫ్ అనుభవం. ఈ వీడియో చివరి 5 నిమిషాలు మిస్ అయితే వైజాగ్ జూ అసలు మ్యాజిక్ మిస్ అయిపోతారు. లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఈ వైజాగ్ జూలో ఏమున్నాయో మొత్తం మీ క్లియర్ కట్గా చూపిస్తాను. వీడియో చూడటం వలన ఈ న్యాచురల్ అడవిలో ఈ జంతువులు, ఈ పక్షులు, ఇంకా వీటన్నిటిని చూడటం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముసలి చూడండి, జూమ్ చేస్తా, ఆగండి, జూమ్ చేస్తా. అమ్మో, చాలా పెద్దవి. 3 ముసళ్ళు ఉన్నాయి. పాముల విషాన్ని తట్టుకునే శక్తి ముసలికి ఉందంటండి, మీకు తెలుసా? ఈ ముసలి సాధారణంగా ఎలుకలు, పురుగులు, చిన్న పక్షులు, పాములను ఆహారంగా తీసుకుంటాయంట. వాటికి దగ్గరగా ఏ వెళ్ళినా కానీ వాటన్నిటిని ఆహారంగానే తీసేసుకుంటాయి. మీరు చూస్తుంది ఏంటంటే ప్రకృతిలో అత్యంత అందమైన మరియు సున్నితమైన జంతువుల్లో జింక ఒకటి. చూడండి, జింకల గుంపు ఎంత ఉన్నాయో. మన ఊరిలో చూస్తాం కదా మేకల గుంపాల, ఆ రకంగా ఉన్నాయి జింకల గుంపాల. ఇవి శాకాహార జంతువులు. జింకలు ప్రధానంగా గడ్డి, ఆకులు, ఇంకా పండ్లు, చిన్న చిన్న మొక్కలు ఆహారంగా తీసుకుంటాయి. అయితే వీటి శరీర నిర్మాణం ఎలా ఉంటుందంటే చాలా వేగంగా పరిగెత్తడానికి వీలుగా ఉంటాయి. ఇవి పక్కన ఏ కదిలినా కానీ త్వరగా గుర్తించగలుగుతాయి. ఎందుకంటే వీటి కళ్ళు అంటే తలకాయకి ఒకవైపు సైడ్గా ఉండడం వల్ల ఇవి త్వరగా గుర్తించగలుగుతాయి. వీటి వినికిడి శక్తి చాలా బలంగా ఉంటుంది. అందుకే చిన్న శబ్దం వచ్చినా కూడా వెంటనే అడవి దున్న అప్రమత్తం అవుతాయి. ఈ అడవి దున్నకి వాసన పట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అడవి పంది పరిగెత్తుతుంది. అడవి పందుల గుంపు. ఇప్పుడు వందల సంవత్సరాల ఏళ్ళ నాటి ఒక పెద్ద చెట్టుని చూస్తున్నాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ మర్రి చెట్టు. దీని కొమ్మలు కింద దాకా వేలాడుతున్నాయి. ఓడలు అంటారు కదా, నిప్పుకోడి, ఆస్ట్రిచ్. చూడండి, అది నుంచొని నిద్రపోతుంది. ఇది ఎగరలేకపోయినా భూమిపై చాలా వేగంగా పరిగెత్తగలదు. గంటకు సుమారు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తిద్ది. పంది చూడండి, వీటికి వాసన పట్టే శక్తి ఎక్కువ. రాత్రులు ఎక్కువ కనపడతాయి కదా. మన దీనికి ఎంట్రీ ఫీజు ఉంది, 7 రూపీస్ అంట. పే చేసాం. న్యాచురల్ హోమ్ అంటే ఏంటిది? ఇవి రాత్రి సమయంలో చురుగ్గా ఉండే జంతువుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంట. ఈ జంతువులను నాక్టరల్ జంతువులు అంటారంట. అసలు ఏమున్నాయో చూద్దాం. సివేట్ పిల్లులు, నైట్ మంకీలు, గుడ్లగూబలు, గబ్బిలాలు ఇవి ఉన్నాయి వీటిలో. ఇవి పగల విశ్రాంతి తీసుకుంటాయి, రాత్రి ఆహారం కోసం బయటకు తిరుగుతూ ఉంటాయి. ముళ్ళపంది చూడండి, ముళ్ళతో ఎట్లున్నాయి అవి. ముళ్ళపంది అయితే వీటి లోపల వెలుతురు కూడా అంతే ఉండదండి. అంతా అసలు స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. అనవసరంగా వచ్చామనిపిస్తుంది. ఈ వైజాగ్ జూ 1977లో స్థాపించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జూలలో ఒకటి. ఇది తూర్పుఘాట్ అడవుల్లో సుమారు 625 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ జంతువులు కేజుల్లో ఉండవు, అంటే బోనుల్లో ఉండవు. మనలాగే ఆ చెట్ల మధ్య తిరుగుతూ ఉంటాయి. కాకపోతే వాటికి మనకి మధ్య గుంటలు తవ్వటము, పెద్ద గోడ అడ్డంగా పెడతారు. ఆ గోడలు కూడా పెద్ద హైట్ ఏమి ఉండవు, మళ్ళీ మోగాళ్ళ హైట్లోనే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా మన జీవితం కాంక్రీట్ అడవుల్లో గడిచిపోతుంది. కానీ నిజమైన అడవి ఎలా ఉంటుందంటే ఒక్కసారి చూసినా కానీ మన జీవితం మారిపోతుంది. ఈరోజు మనం చూస్తున్నాం కదా ఈ వైజాగ్ జూ, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. ఇప్పుడు మీరు చూసినవన్నీ గబ్బిలాలు, గుడ్లగూబలు, పిల్లులు, చెవులు పిల్లులు, నైట్ మంకీలు, ఇవన్నీ రాత్రిపూట తిరిగే జంతువులు. ఇవన్నీ ఈ వైజాగ్ జూ ఒక న్యాచురల్గా ఏర్పడిన అడవిలా డిజైన్ చేశారు. వీటిలో హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్ అన్నీ వేరు జోనుల్లో సహజ వాతావరణంలో ఉండేటట్టుగా చేశారు. కంగారు చూశారు కదా, ఉష్ణపక్షి 5 అడుగుల పైనే ఉంది. అది
ఇలా డివైడ్ చేయడం వల్ల జంతువులు స్ట్రెస్ లేకుండా సహజంగా జీవిస్తాయి. లేదంటే ఈ పులుల మధ్య ఈ చిన్న చిన్న వాటిని వేసామంటే ఆ పులులు ఇంకా లేపేస్తాయి కదా వాటి. అందుకని ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఖడ్గమృగం. అది కనపడుతుందా? నీటి మధ్యలో ఉంది, చాలా పెద్దగా ఉంది. జూమ్ చేస్తున్నాను చూడండి. దీని ముక్కుపై చూసారా ఒక ఖడ్గం లాగా ఉంది. అదే దీని ప్రత్యేక గుర్తింపు. శాంత స్వభావం కలిగిన శాకాహార జంతువు ఇది. అక్వేరియం దగ్గరికి వచ్చేసాం. దీనికి కూడా ఎంట్రీ ఫీజు లాగా ఉంది. ఎస్, 5 రూపీస్ అంట. 5 రూపీస్ పే చేసేసి లోపలికి వెళ్దాం. ఈ అక్వేరియంలో మంచినీటి చేపలు, ఉప్పు నీటి చేపలు ఉన్నాయంట. రంగురంగు చేపలు చూద్దాం. అరుదైన జాతుల చేపలు ఉన్నాయంట. కొన్ని అయితే చనిపోయినాయి అంట. ఏమేమి ఉన్నాయో చూద్దాం. వాళ్ళైతే చెప్పట్లేదు. చూసారా మమ్మ, ఈ చేప చూడండి ఎంత పొడుగుందో. ఈ ఫిష్ అక్వేరియం వాతావరణం ప్రకృతికి దగ్గరగా ఉండేలా డిజైన్ చేయబడింది. గాలి సరఫరా, నీటి శుద్ధి సిస్టమ్, మరి వెలుతురు అన్ని చేపల ఆరోగ్యానికి సరైన విధంగా సెట్ చేశారు. చూడండి, రంగురంగు చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. డు నాట్ కీప్ హ్యాండ్స్ అంట. చేతులు పెట్టకూడదు. చేతులు పెట్టేస్తే కొరికేస్తాయి. దీనిలో ఒక మూల ఉన్నాయి చేపలు, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. కొన్ని చచ్చిపోయినట్టున్నాయి. అంతే ఈ ఫిష్ అక్వేరియంలో. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ కోతులు. జూకి వచ్చిన వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇచ్చేది కోతులు. ఎందుకంటే అవి మనం ఏం చేస్తే అవి తిరిగి చేస్తూ ఉంటాయి. ఇవి చాలా చురుకైన, తెలివైన, సామాజికమైన జంతువులు. మనకు ప్రకృతి వైవిధ్యాన్ని చూపిస్తూ జూలో ప్రతి సందర్శకుడిని ఆనందంగా ఇస్తాయి. ఆ పిల్లోడు పిలుస్తుంటే చూడండి, అది ఆగి ఆంతం చూస్తుంది. ఈ ఓమ్నివర్స్లో కోతులు ఈ చిన్న జంతువుల ప్రపంచం. ఈ ఓమ్నివర్స్లో లంగూరు, మకాకు, చింపాంజీ ఇవన్నీ కూడా వీటిలోనే వచ్చేస్తాయి. నెమళ్ళు, ప్యారెట్స్, క్రేను, ఫ్లామింగో, ఊళ్ళు, ఇంకా ఇట్లా ఇవన్నీ కూడా ఈ రకమైన వాటిలో ఉంటాయి. కోతి చూడండి అరటిపండు విసిరేసే లెక్క తింటుంది. ఇంతకీ ఎంట్రీ ఫీ ఎంతో చెప్పలేదు కదా. ఎంట్రీ ఫీ వచ్చేసి 70 రూపీసు. 4 వీలర్ మనం కార్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు, 750 రూపీసు. వీడియో కెమెరాకి అయితే 200 రూపీసు. సైకిల్ ఎంట్రీ ఇన్సైడ్ పార్క్ అయితే 100 రూపీసు. ఇంకా ఈ విధంగా ఉన్నాయి. అక్కడ మనకి బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో చూసుకోవచ్చు. ఏనుగులు చూడండి. దుమ్ము రేపెట్టి తొన్నంతా దుమ్ము లేపుకొని పైన వేసుకుంటాను. వాటిని కట్టేసినట్టున్నారు, లేదంటేనా అలా అడిచిపెట్టేయాము వాటిని. మనం టికెట్ తీసుకొని లోపలికి రాగానే అక్కడ ఒక వాహనం ఉంటుంది, సఫారీ వాహనం. దానిలో రావడానికి దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది. దానికైనా రావచ్చు, లేదంటే నడిచైనా రావచ్చు. నడి చూస్తే కరెక్ట్గా 3 అవర్స్ పడుతుంది. దాని మీద అయితే అంత సరిగ్గా చూడలేరు. 3 అవర్స్లో మొత్తం జూ మొత్తం చూడవచ్చు. నడిచి అయితే అంతా లెఫ్ట్ వైపు వెళ్తే మొత్తం అన్నీ కవర్ చేసుకొని చూడవచ్చు. మనం వాహనం కదలంగానే చుట్టూ అడవులు, పక్షుల శబ్దాలు, ఒక్కసారిగా నగర జీవితం మర్చిపోయి ఇంక అడవి జీవితంలోకి వచ్చినట్టు ఉంటుంది. అయితే ఈ జూలో అయితే ఎక్కడ చూసినా జనాలే, చాలా చాలా జనాలు వచ్చారు. అయితే మధ్యలో చిన్న జింకల గుంపు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. నెమళ్ళు అన్నీ కూడా మనకి కనపడుతూనే ఉంటాయి. ఏనుగులు ఇంకా ఈ పులులు వీటి వరకు అయితే సపరేట్ చేస్తారు. అంటే అన్నిటిలాగా బోన్లు అయితే ఉండదు, కానీ అదిగో చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉంటుంది. అక్కడ వరకు గుంటతో వేసి గోడ కడతారు. అంటే అవి ఎక్కి రాలేనట్టుగా మధ్యలో న్యాచురల్గా అడవిలో తిరిగినట్టుగానే అవి ఉంటాయి. ఇవి కొండ మేక.
జింకలు ఉన్నట్టే ఉన్నాయి, జింకల్లాగే ఉంది. వీటికి కూడా కొమ్ములు అవి కొండమేక అంతా చూడటానికి చాలా పెద్దగా ఉన్నాయి, పెద్ద జింకలాలు ఉన్నాయి ఇవి. పక్కన ఈ జింకలు చూద్దాం, లేత జింకలు అవి చూడండి. నేను కొంచెం లోపలికి వచ్చేసాను వీటి దగ్గరికల్లా, ఆ చిన్న సౌండ్కి అవి వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ జూ ఒక టూర్ కాదు, ఇది ప్రకృతితో మన అనుబంధం. ఇది చాలా పెద్ద జూ అండి. మీరు కూడా ఎప్పుడు జూ చూడకపోయినట్టయితే చూడండి. మీరు వైజాగ్ జూ అయితే కంపల్సరీగా చూడాలి. ఢిల్లీలో జూ చూశాను, హైదరాబాద్ జూలో చూశాను, వాటికన్నా కూడా ఇది చాలా బాగుంది. అక్కడ నిలబడి ఏదో తింటా ఉంది నెమలి, పికాక్ అదిగోండి చూడండి. ఇవైతే బోనుల్లో ఈ విధంగా ఉన్నాయి, న్యాచురల్గా వదిలేసి. అన్నీ నెమల్లే మెరిసిపోతున్నాయి. ఇండియన్ నేషనల్ బర్డ్, మన భారతదేశ జాతీయ పక్షి ఇది పికాక్. దీని అందం, శక్తి మరియు సంపదకు ప్రతీకగా మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఈ నెమలికి ప్రత్యేకంగా చాలా రకాల, అన్ని రకాల నెమళ్ళు ఉన్నాయి. ఈ నెమళ్ళు చల్లని వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటి ఆహారం ప్రాముఖ్యంగా కీటకాలు, విత్తనాలు, పండ్లు, ఆకులు. ఇవి గుంపులుగా లేదా ఒంటరిగా జీవిస్తాయి. ఈ నెమలి కేవలం అందమైన పక్షి మాత్రమే కాదు, భారతదేశ సాంప్రదాయానికి, ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఇది. ఈ పిట్టలు చూడండి, రకరకాల పక్షులు కూడా ఉన్నాయి. ఈ పక్షులతో అయితే రామోజీ ఫిలిం సిటీ నేను ఫుల్ వీడియో పెట్టాను. దాంట్లో కూడా చాలా రకాల ఆ ఫుల్ వీడియోలో అయితే మొత్తం రామోజీ ఫిలిం సిటీ చూడండి. ఇప్పుడైతే జిరాఫీ చూడండి ఎంత పొడుగు ఉందో. హెర్బీవోర్స్ జోన్కి వచ్చేసాము. అసలు చూడండి దాని మెడ చూడండి ఎంత పొడుగు ఉందో. మనం చూడండి పక్కనే ఉన్నాం, పెద్ద దూరం ఏం లేదు దానికి దీనికి, జస్ట్ ఊరక ఒక ఫెన్సింగ్ ఆల్ పెట్టేశాడు. ఆ పొడవైన మెడతో ఆ చెట్లు ఆకులు తింటూ ఉంటుంది. ప్రకృతి ఎంత అద్భుతమో అర్థమవుతుంది. జిరాఫీ ప్రపంచంలోని ఎత్తైన జంతువు. దీని పొడవైన మెడ, పొడవైన కాళ్ళు దీన్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. గ్రాండ్ జిరాఫ్ ఇది కూడా ఒక రకమైనది. అది అక్కడ తిరుగుతున్నాయి కదా చిన్నవి, ఇవి జూమ్ చేశాను. ఎస్, అది మనం డైరెక్ట్గా చూస్తుంటే అసలు ఈ అడవిలో ఈ చెట్లు చూడండి. చిన్నపిల్లలు అందరు చాలామంది వచ్చారు. అయినా దగ్గరికి వచ్చేస్తున్నారు. అది చూడండి ఏ రకంగా ముడ్డు తిప్పుకుంటా వెళ్తుందో, చుట్టూ తిరుగుతుంది. ఈ హైనా ఒక తెలివైన, చురుకైన సమాజంతో జీవించే జంతువు. హైనాకి వినికిడి, వాసన మరియు చాలా బలంగా ఉంటుంది. ఇది చీకట్లో కూడా సులభంగా వేట చేస్తుంది. ఇప్పుడు చింపు దగ్గరికి వచ్చేద్దాం. చింపాంజీ మనకు అత్యంత తెలివైన, మానవుడికి దగ్గరగా సంబంధం ఉన్న గుండ్రంగి వర్ణం జంతువుల్లో ఒకటి. తిని కమ్మగా నిద్రపోతుంది కదలకుండా. పిలిచినా కూడా తలలేపి మళ్ళా ఆందోళన పడుకుంటుంది. అపాయం అంట. అంతా ఓపెన్ ఫారెస్ట్, అపాయం నో ఎంట్రీ అని పెట్టేశారు. ఓకే, వరకు లైట్గా చూసేసి దోలే ఆసియాటిక్ వైల్డ్ డాగ్ చూడండి. ఆ కుక్క ఏ రకంగా తిరుగుతుందో. వైల్డ్ డాగ్ ఇది చాలా స్పీడ్గా పరిగెత్తిద్ది. ఇది మాంసాహారం తింటుంది. ఎలుగుబంట్లు, జింకలు, చిన్న జంతువులను వేటాడి తింటాయి. దోళ్ళు సహజంగా వనంలో సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ అయినా చూడండి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇక్కడ ఆగిద్దేమని చూశాను, అది ఆగట్లేదు. అది చుట్టూ చూడండి, ఒక రోడ్డు అలా ఒక దారి వేసుకొని ఆ దారిలోనే చుట్టూ నడుస్తుంది. అస్సలు ఆగట్లేదు. ఎంతసేపు చూసినా అది చుట్టూ నడుస్తూనే ఉంది. భయంకరంగా ఉంది అయినా. ఇప్పుడు మనం చూడబోతున్నాం చిరుత. ఇది ప్రపంచంలోని అతి వేగంగా పరిగెత్తే జంతువు. దీని వేగం గంటకు 100 కిలోమీటర్ల వేగం. చూడండి అది ఎట్లా ఉందో, అది గంభీరంగా. అసలు
జస్ట్ ఆ ఫెన్స్ వరకే అడ్డం ఉంది, మొత్తం కూడా దీనికి ఫెన్స్లో పైదాకా వేసారు, ఎందుకంటే చుట్టూ వేసేసారు, లేదంటే అది ఎక్కేస్తుంది. అది ఎంత దూరం అయినా కానీ 100 కిలోమీటర్ల వేగంతో ఇది పరిగెత్తిద్దంట గంటకి. ఈ చిరుతపులి పొడవైన కాళ్ళు, తక్కువ బరువు అయితే తక్కువగానే ఉంటుంది. ప్రత్యేక శరీర నిర్మాణం ఏర్పడి ఉంటుంది దీనికి, చాలా దూరంగా వచ్చేటట్టు. ఇప్పుడు మనం చూస్తుంది బెంగాల్ టైగర్. చూడండి, అది గుంట తీసేసి ఒక గోడ కట్టారు, ఇది రాకుండా న్యాచురల్గా చెట్టుల్లో తిరుగుతుంది. ఈ బెంగాల్ టైగర్ ప్రధానంగా మాంసాహారి. ఇది ఎలుగుబంటి, జింక, అడవి పందులు మరియు చిన్న పెద్ద జంతువులు అన్నిటిని వేట చేస్తుంది. ఇది రాత్రి లేదు, పగలు లేదు, మొత్తం కూడా వేటకే. ఇది అత్యంత చతురంగా వేగంగా ఉంటుంది. ఇది అటు ఇటు అయితే తిరుగుతుంది, పైకి ఎక్కింది, కిందకి దిగింది, ఎక్కడానికి వీలుగా లేదు. అది ఎట్లా రావాలని చూస్తుంది, మరలా పైకి వచ్చేసింది. చూడండి, అది ఎంత చురుగ్గా ఉందంటే అంత చురుగ్గా ఉంది, మొత్తం తిరుగుతుంది. అయితే బెంగాల్ టైగర్ సామాజికంగా స్వతంత్రంగా జీవిస్తుంది. సాధారణంగా ఒక టైగర్ తన ప్రాంతంలో రాజ్యాధికారంతో ఉంటూ ఇతర టైగర్లతో చాలా తక్కువ పరస్పర సంబంధం కలిగి ఉంటుంది, దూరంగా ఉంటుంది. అయితే స్కూల్ పిల్లలు చూడండి, ఈ స్కూల్ పిల్లలు ఈ గుంపు చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయి. కమ్మగా ఈ ఏజ్లోనే వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారు కాబట్టి జూకి వచ్చి కమ్మగా ఎంజాయ్ చేస్తున్నారు. స్కూల్లో చదివేటప్పుడు ఇలా జూకి వస్తే చాలా బాగుంటుంది కదా ఆ టైంలో. వైట్ టైగర్, తెల్లటి పులి. ఈ వైట్ టైగర్ అనేది ఒక అరుదైన టైగర్ జాతి. ఇది సాధారణంగా బెంగాల్ టైగర్ లాగే ఇంతకుముందు చూశారు కదా అలానే ఉంటుంది. కాకపోతే ఇది తెల్లని శరీర రంగు మరియు నల్లటి సారలతో ప్రత్యేకంగా కలిగి ఉంటుంది. వైట్ టైగర్లు అధికంగా ఈ పార్కుల్లో ఇంకా అడవుల్లో అరుదుగా ఉంటాయి. చెవులు పోతున్నాయి, ఏం అరుస్తున్నారు వీళ్ళు. ఇప్పుడే తిని పడుకున్నట్టుంది. వీళ్ళ గోళ్ళకి తలలేపు చూసి మళ్ళీ పడుకుంటుంది. పైకి లేసిద్దేమో అని చూసాము, అది పడుకొని కదలకుండా అట్లానే ఉంది వైట్ టైగర్. ఇప్పుడు మనం సింహముల ప్రదర్శన చూడబోతున్నాం. సౌండ్ అయితే భయంకరంగా వినబడుతుంది ఎక్కడున్నా కానీ. లోపలగా పెట్టినట్టున్నారు. అది అక్కడ ఉంది, ఇప్పుడే కూర్చుంది. దగ్గరికి వచ్చిద్దని చూశాను, రాలేదు. 2 సింహాలు ఉన్నాయంట, ఒకటైతే లోపల ఉంది. దాని సౌండ్ అయితే భయంకరంగా ఉంది. అది ఆ చివరి ఉంది, అది పడుకుంది సింహం. పైకి లేస్తుందేమో అని ఎంతసేపు చూసినా కానీ రాలేదు అది. ఆసియాటిక్ లైన్. అడవికి రారోజు. ఇప్పుడు మనం చూడబోతున్నాం బంటి గారిని. బంటి, ఎలుగు బంటి, అది చూడండి, అది ఫోటోకి ఏ రకంగా పోజ్ ఇచ్చిందో. అక్కడి నుంచి కదలటల్లా, వీడియో తీస్తుంటే ఒక సెల్ఫీ దిగుదాం. అది అయితే అట్లాగే ఉంది. ఇది బంటి తెలుసండి, ఇది చాలా డేంజరస్. ఈ ఎలుగు బంటి ఈ వైజాగ్ జూలోనే ఒక పెద్ద ఘటన. పార్కులో గతంలో ఒక చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. ఇందులో జూ కార్మికుడు హిమాలయన్ బ్లాక్ బేర్ దీని దాడికి బిందారని ప్రాణాలు కోల్పోయి గేట్ వేసుకోకుండా పనిచేస్తూ ఉన్నాడంట. నీటి ఏనుగు చూడండి, ఈలోపు వచ్చి అది దాడి చేసేసింది, ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు నీటి ఏనుగుని చూస్తున్నాము. 2 ఏనుగులు చూడండి, అవి ఎంత భయంకరంగా చాలా పెద్దగా ఉన్నాయి. అయితే ఆ బంటి చాలా దూరంగా ఉందని అది రాదులే అనుకుని అట్లా గేటు క్లోజ్ చేయటం మర్చిపోయి పని చేస్తున్నట్టున్నాడు. ఈలోపు అది వచ్చి అటాక్ చేసేసిందని జూ యాజమాన్యం చెప్తున్నారు. నీటి ఏనుగులకి ఫుడ్ వేస్తున్నాడు. అది చూడండి,
ఫుడ్ అయితే ఆల్రెడీ వేసేసాడు. సెకండ్ టైం ఏంటంటే ఫుడ్ ఏమి వేయకుండా జస్ట్ అది చెయ్యి అట్ట చాపంగానే చేతిలో ఏదో వేస్తున్నాడు అని చెప్పేసి అది నోరు తెరుస్తుంది. అవి చాలాసేపు ఆడు నిలబడ్డాయి, ఏమన్నా వేస్తాడేమో అని. ఏమి వేయట్లేదు. అది చూడండి, ఊర కట్ట చెయ్యే పెడుతున్నాడు, ఏదో వేస్తున్నట్టుగా అవి ఫీల్ అయిపోతున్నాయి. జస్ట్ అలా టచ్ చేసేసాడు. వెహికల్స్ అయితే వచ్చేసినాయి తీసుకొని వెళ్ళటానికి. సీతాకోక చిలుకలు ఇంకా పాములు ఇవి మిగిలి ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఇంతవరకు మీరు చూసిన వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే ఇండియన్ కోబ్రాని చూడబోతున్నాం. అది ఆ చెట్టు మీద కనపడుతుంది కదా, వైట్ కోబ్రా జూమ్ చేస్తున్నాను, అదిగో చూడండి. ఇవి ఒక అడవిలో ఉన్నట్టుగానే ఉన్నాయి. అవి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయో రావో కానీ వాటిని అలాగే పెంచుతున్నారు. వాళ్ళని అడిగితే అక్కడ రాలేవు అంటున్నారు, కానీ కొన్ని పాములు అయితే మిస్ అయినాయి అంట, ఎక్కడ తిరుగుతున్నారు. మనం ఈ జూలో తిరిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగానే ఉండాలి. అసలుకి కోబ్రా ఇది. అది ఇది ఇంకో రకమైన పాము, చెట్లలో నుంచి కనపడుతుంది జూమ్ చేస్తే. ఈ చెట్ల చుట్టూ గోడలు అయితే ఉన్నాయి కానీ అవి ఎక్కలేవు అంటున్నారు, కానీ మరి ఎంత మాత్రం నిజమో మనకైతే తెలియదు. చూడండి, అవి అంతా మనం విడిగా మనం చూసినట్టే ఉంది అక్కడ చూస్తుంటే. ఈ కోబ్రా అనేది భారతదేశంలో కనిపించే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. ఇది నాగుపాము జాతికి చెందింది. ఇది ఒక రకమైన కోబ్రా. అది ఆ చెట్టు సందుల్లో ఉంది. అక్కడ పైతాన్ ఉందంట, చూద్దాము. ఆ చెట్టు మీద చాలా పెద్దది అది. జూమ్ చేస్తున్నాను, ఇక్కడ ఉంది, అదిగోండి అక్కడ పైన కనపడుతుంది. వీళ్ళు పిల్లలు అయితే పాముల దగ్గర సరదాగా తిరుగుతున్నారు. చిన్నప్పుడైతే మనకి ఎంత భయంగా ఉండేది. వీళ్ళు చూడండి. అయితే లోపల ఈ పాములకు కూడా ప్యాకింగ్లో ఉంచేసారు. ఇవి బయట అయితే కనపడవని, అంటే ఇసుకలో ఉంటాయి కదా కొన్ని పాములు, అవి. ఇక తెల్ల పాము ఇసుక లోపలికి గుచ్చుకొని వెళ్ళిపోయినాయి. చూడండి, చెట్ల మీద పాములు కుప్పాలయ్యి ఆరేసినట్టు ఉన్నాయి. ఆ చెట్ల మీద ఆంతులు ఉన్నాయి. చెట్టు కొమ్మలు అట్ట పెట్టారు, అవి పైకి ఎక్కేసి ఒక 2-3 పాములు అక్కడ చుట్టుకొని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇసుకలో కొన్ని రకాల పాములు ఇసుకలో ఉంటాయి కదా, ఆ పాములన్నీ ఇంకా ఇలా ఉండిపోయినాయి. ఇసుకలో ప్యాక్ చేసేసారు. చెట్లకు చుట్టుకొని ఉన్నాయి 2-3 పాములు, తల్లి పాములు. ఇప్పుడు ఉడుముని చూద్దాము. ఇదిగో ఇది ఉడుము కనపడట్లేదు. అది కదండి, చిన్నగా పాక్కుంటా వెళ్తుంది ఉడుము. ఇది కానీ పట్టుకుంటే వదలదంట, ఉడుము పట్టు అంటారు కదా, అలాగా. ఈ అడవిలో నడుచుకుంటూ వస్తుంటే బిక్కు బిక్కు అంట ఆ సౌండ్స్కి. ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయా అనేది చూస్తున్నాను. మొత్తం అయిపోయినట్టుంది. వేటు క్రోకడైల్స్, ఎస్, ఈ క్రోకడైల్స్ ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే చూసేసాము. ఇంకా ఇక్కడ నీళ్ళల్లో కూడా ఉందంట, లోపల ముడిచికెళ్ళి ఇట్లా వదిలేస్తే ఎట్లా వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. మనుషుల్ని ఈ రకంగా వదులుతా నీళ్ళల్లో ఉందంట క్రోకడైలు. సరే, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళటమే. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా జంతువు కానీ గుర్తొస్తే ఈ వీడియో విజయం సాధించినట్టే. నాకైతే ఒక జంతువు చూసిన తర్వాత ఇంకో జంతువు, ఆ జంతువు చూసిన తర్వాత ఈ జంతువు, ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. ఈ ఇంకో రకమైన క్రోకడైల్స్ అంట. ఏది క్రోకడైల్స్? అదిగోండి, అవి చూడండి అసలు ఎంత గుంపు. అవి పిల్లలు, క్రోకడైల్స్ పిల్లలు గుంపులుగా ఉన్నాయి. అక్కడ పడుకొని ఉన్నాయి బయట. అయితే ఈ వైజాగ్ జూ ఇదొక న్యాచురల్ అడవి. జంతువులు మన చుట్టూ ఉంటాయి, మనమే వాటి మధ్య ప్రయాణిస్తాం.
ఈ అనుభవం పిల్లలకే కాదు పెద్దలకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఓకే, మొత్తం అయితే చూసేసాము. ఇది లేఅవుట్ ప్లాను. స్టార్టింగ్లో చూసాం కదా, ఆ విధంగా అన్నీ అయితే మీకు వీడియోలో చూపించేసాను. కాలేజ్ బ్యాచ్ కూడా ఇప్పుడే దిగుతున్నట్టున్నారు. ఈ వీడియో అయితే పిల్లలకి ఫేవరెట్ సెగ్మెంట్. పిల్లలకు కానీ ఇంకా పెద్దలకు కానీ చాలా బాగుంది కదా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు చూసిన ఫేవరెట్ జంతువు ఏదో కామెంట్ చేయండి. కుటుంబంతో చూడవలసిన వీడియో, ప్లీజ్ షేర్ ఇట్.